హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత లక్స్ అండి. ఈరోజు మనం బిస్కెట్స్ అయితే చిన్న చిన్న కేకులు చేసుకుందామండి. నా కాడ ఇంట్లో ఉన్న బిస్కెట్స్ చేస్తున్నాండి. ఓరియో బిస్కెట్స్ అని నా కాడ బార్బన్ బిస్కెట్లు కొన్ని ఉన్నాయండి. వాటితోటి చిన్న కేక్ చేద్దామని చూస్తున్నాండి. ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు కూడా. ఇట్లా బిస్కెట్లన్నీ చుట్టుకొని ఒక గిన్నెలో పోసుకుంటున్నాను నేను. పోసుకున్నాక వీటిని మధ్యలో ఉంటుంది కానీ క్రీమ్ వాటిని సపరేట్ చేసుకోవాలి. మొత్తం దానికి ఇది ఓరియో బిస్కెట్ గాను బార్బన్ బిస్కెట్లు క్రీమ్స్ ఉంటాయి కానీ వాటిని సపరేట్ చేసుకొని పక్కగా పెట్టుకుంటాను నేను. ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసి మొత్తం పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలాగనే పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి మొత్తం అయిపోతున్నాయి చూడండి. ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలండి. క్రీమ్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం. ఒకసారి ట్రై చేయండి. నాకైతే మంచిగా వచ్చింది అనిపించింది. కొంచెం మాడినాయి ఆడ. ఈ విధంగా మొత్తం సపరేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. బిస్కెట్స్ అన్నిటిని మొత్తం అన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఇవి ఇట్లా మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పంచదార వేసుకున్నాక మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఒక గిన్నెలో వేసేసుకుందాం. అంతా మంచిగా మెత్తగా రావాలండి, మరి పలుకు ఉండకూడదు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం వంట సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ అండి. ఈ రెండింటిని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు పాలు పోసుకొని కలుపుకుందామండి. నాకు ఒక గిలాసుడు పాలు పట్టినాయండి. మొత్తం మీద చిన్న గిలాసుడు పాలు పోసుకొని మొత్తం కలుపుకోండి. మనం కేక్ బ్యాటర్ ఎలా కలుపుకుంటామండి ఆ విధంగానే కలుపుకోవాలండి. మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఇట్లా ఈ స్ట్రెచ్చర్ రావాలండి. కలుపుకున్నాక మనకి గుంత పొన్నగనాలు అంటారు కండి, అలాంటి కళాయి ఉంటుంది కండి. అలా కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకున్నాండి. మొత్తం అప్లై చేసుకొని ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని మొత్తం కొంచెం ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకున్నాండి. నేను ఫస్ట్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకున్నాక దాని మధ్యలో మనం ఫస్ట్ తీసి పెట్టుకునే క్రీమ్స్ ఉంటాయి కండి, వాటిని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకున్నాక ఇప్పుడు క్రీమ్స్ మన దగ్గర ఉన్నాయి వాటి అన్నిటిని పెట్టేసుకుందామండి. ఇట్లా పెట్టుకున్నాక మళ్ళీ మిగిలిన పిండిది కూడా సేమ్ ఇక వాటిపైన మొత్తం అన్ని ఫుల్ కవర్ చేసేసిలాగా పిండి వేసుకోవాలండి. ఈ విధంగా వచ్చినాయి.